9 అండ్ 3 పొజిషన్లో టైర్ని హోల్డ్ చేసి షేక్ చేయాలి. సో ఇక్కడ మనకి చాలా మూమెంట్ ఉంది. అండ్ 12 అండ్ 6 పొజిషన్ కూడా మనం చెక్ చేయాలి. 12 అండ్ 6 పొజిషన్లో మనకి మూమెంట్ ఉంటే లోయర్ బాయిల్ జాయింట్స్ ఇష్యూ ఉన్నట్టు, 9 అండ్ 3 పొజిషన్లో మూమెంట్ ఉంటే టైరాయిడ్స్ అయితే ఇష్యూ ఉన్నట్టు. సో మనకి అవుటర్ టైరాయిడ్స్, ఇన్నర్ టైరాయిడ్స్ అయితే ఉంటాయి. వీల్ ఓపెన్ చేసి మనం చెక్ చేద్దాం. అవుటర్ టైరాయిడ్ని అయితే మనం కంప్లీట్గా రిమూవ్ చేసుకున్నాం. నెక్స్ట్ మనం ఇన్నర్ టైరాయిడ్ని రిమూవ్ చేయాలి. ఇన్నర్ టైరాయిడ్ రిమూవ్ చేయాలంటే ఫస్ట్ అయితే మనం ఈ రబ్బర్ బూట్ని రిమూవ్ చేసుకోవాలి. అండ్ రబ్బర్ బూట్ అయితే మనం బయటికి తీసుకున్నాం. అండ్ నెక్స్ట్ మనం ఇన్నర్ టైరాయిడ్ని అయితే రిమూవ్ చేయాలి. ఇది చాలా ప్లే వచ్చేసింది, ఇంత ప్లే అయితే ఉండదు మనకి. అండ్ టైరాయిడ్ని రిమూవ్ చేయడానికి అయితే స్పెషల్ టూల్. సో ఈ టూల్తో అయితే మనం ఈజీగా టైరాయిడ్ని అయితే రిమూవ్ చేసుకోవచ్చు. సో ఇన్నర్ టైరాయిడ్ అయితే మనం రిమూవ్ చేసుకున్నాం. అండ్ ఇది వచ్చేసి మన న్యూ టైరాయిడ్. సో న్యూ టైరాయిడ్ అయితే చాలా టైట్ గా ఉంది, జీరో ప్లే అయితే ఉంది. అండ్ ఇది హోండా కంపెనీ జెన్యూన్ వన్. మనకి ఓల్డ్ టైరాయిడ్ లో అయితే చాలా ప్లే ఉంది. ఈ ప్లే వల్ల మనకి సౌండ్ అయితే వస్తుంది. అండ్ ఇవి వచ్చేసి మనకి అవుటర్ టైరాయిడ్స్. సో ఓల్డ్ టైరాయిడ్ అయితే ఇది కూడా చాలా ప్లే ఉంది, ఇంత లూజ్ గా అయితే ఉండొద్దు. ఇది చూడండి ఎంత టైట్ గా ఉందో మనకి. అండ్ ఇది వచ్చేసి TRW బ్రాండ్. మనకి OEM పార్ట్స్ అయితే దొరకలేదు, సో అందుకే నేను TRW బ్రాండ్ అయితే యూజ్ చేస్తున్నా. సో ఫస్ట్ అయితే మనం ఈ లాక్ ని ఇన్సెట్ చేసి తర్వాత టైరాయిడ్స్ అయితే ఇన్స్టాల్ చేసుకుందాం. సో ఈ లాక్ అయితే మనం కంపల్సరీగా యూజ్ చేయాలి. సో న్యూ టైరాయిడ్ అయితే నేను ఇన్స్టాల్ చేస్తున్నా. అండ్ మనం సేమ్ టూల్ అయితే యూజ్ చేసి టైరాయిడ్ అయితే మనం టైట్ చేసుకోవాలి. అండ్ వన్ మోర్ థింగ్, ఎప్పుడైనా మీరు టైరాయిడ్స్ రీప్లేస్ చేశాక ఖచ్చితంగా అలైన్మెంట్ అయితే చేయించుకోవాలి. సో టైరాయిడ్ అయితే మనం ఇన్స్టాల్ చేసుకున్నాం. అండ్ నెక్స్ట్ మనం బూట్ కవర్ కూడా కొంచెం గ్రీజ్ అయితే అప్లై చేద్దాం. నెక్స్ట్ టైం రిమూవ్ చేసినప్పుడు మనకి ఈజీగా వస్తుంది. సో బూట్ కవర్ని అయితే మనం రీఇన్స్టాల్ చేస్తున్నాం. సో ఇదైతే మన న్యూ అవుటర్ టైరాయిడ్. సో దీని అయితే మనం ఇన్స్టాల్ చేసుకుందాం. అండ్ టైరాయిడ్ సౌండ్ అనే కాదు, కార్లో ఏ నాయిస్ వచ్చినా కూడా మీరు చెక్ చేయించుకుంటే బెటర్. సో తక్కువ కాస్ట్ అయిపోయింది, మనం ఇగ్నోర్ చేస్తుంటే చాలా ఎక్స్పెన్సివ్ అయితే అవుతుంది. మీరు వీల్ అలైన్మెంట్ చేయించుకోకపోతే మన టైర్స్ అయితే చాలా ఫాస్ట్ గా అరిగిపోయే ఛాన్స్ ఉంటుంది. అన్ఈవెన్ వేర్ అయితే ఉంటుంది. ఈవెన్ సస్పెన్షన్ పార్ట్స్ కూడా మనకి డ్యామేజ్ అవుతాయి. సో ఖచ్చితంగా మనం ఎవ్రీ 5 to 6,000 కి అలైన్మెంట్ చేయించుకోవాలి. ఇది చాలా ఇంపార్టెంట్, బట్ చాలా మంది అయితే ఇగ్నోర్ చేస్తూ ఉంటారు. సో టైరాయిడ్ని అయితే మనం టైట్ చేసి కార్టర్ పిన్ అయితే యూజ్ చేయాలి. ఇది ఖచ్చితంగా యూజ్ చేయాలి. పిన్ లేదంటే మనకి ఆ బోల్ట్ ఊడిపోయే ఛాన్స్ ఉంటుంది. సో ఫైనల్లీ మన ఇన్స్టాలేషన్ అయితే అయిపోయింది. సో ఇప్పుడు మనకి జీరో మూమెంట్ అయితే ఉంది, ప్లే అస్సలు లేదు, ఈవెన్ సౌండ్ కూడా అస్సలు రావట్లేదు.